అయితే నీళ్లు నిధులు నియామకాలు ఇవి సాధించినామని చెప్పేసి అనుకోవచ్చు. అదే ఎలక్షన్ బిఫోర్ మొన్న ఈ ఎలక్షన్లో మీరు మద్దతు ఉపసంహరించుకోవడము, ప్రకటన ఇవ్వడము, అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఇప్పుడు చెప్పిన సంఘటనలన్నీ చూసి డబ్బులు ఆశించే గోపాల్ రెడ్డి గారు ఆయన మీద నిందారోపణ చేసే 100% ముగ్గురు మార్కెట్ కమ్ చైర్మన్ అని నాతో ముందర పెట్టమని ఎవడు మాట్లాడతాడు, ఎవడు పావడ పట్టి పనిచేస్తాడు. నోట్ల నుంచి ఎక్కడ కూడా కాంగ్రెస్ కేయండి అని చెప్పేసి వినిపించలేదు. ఫీల్డ్లో తిరిగితే ఈ 3000 మెజార్టీ 10,000 పోతుండే. బోధన్కి వచ్చేసరికి బోధన్కి ఒక గుండకాయ అంటారు ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ. ఈ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ మరి దాని గురించి ఎప్పుడు ఉద్యమం చేయాలన్న ఆలోచన రాలేదు? చాలా సార్లు అడిగినాము. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు నేను పర్సనల్గా కోదండరాము, కేసీఆర్, కృష్ణ అర్జునుడు అనుకున్నా. నేను ఇప్పుడు ఏ రోజు కూడా షకిల్ పట్టించుకున్నాడు అనే విషయంలోకి వస్తే లేదు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర అణిగిమెణిగి ఉండేటటువంటి వాళ్ళు ఏదైతే ఇంత అనుభవం ఉంది, ఉద్యమం చేసిన చరిత్ర ఉంది, ఒక జేఏసీకి కన్వీనర్ కూడా చేశారు. మరి రాబోయే రోజులలో ఎమ్మెల్యేగా వేసి జనాలు ఇప్పటికి కూడా 40-50 లాట్ మొబైల్ న్యూ బస్ స్టాండ్ విష్ణు భవన్ హోటల్ పక్కన బోధన్. మా దగ్గర ఐఫోన్, శాంసంగ్, ఎంఐ, ఓపో, వివో లాంటి ప్రీమియర్ మొబైల్స్ తో పాటు అన్ని రకాల కంపెనీ బ్రాండ్స్, స్మార్ట్ వాచెస్, ల్యాప్టాప్స్, స్మార్ట్ టీవీస్, ఏసీ, యాపిల్ వాచెస్, ట్యాబ్లు, అన్ని రకాల మొబైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి కొనుగోలుపై ఓ ఆకర్షణీయమైన బహుమతి. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే. సంప్రదించండి కేశవ్ గౌడ్ 9533284334. వెల్కమ్ టు తెలంగాణ పల్స్. నేటి మన గెస్ట్ జేఏసీ కన్వీనర్ గోపాల్ రెడ్డి గారు. అయితే మనం వారితో పాటు మనం నేటి ఛాయ్ పే చర్చ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అయితే మనం ఛాయ్ పే చర్చకి వెళ్ళే ముందు ఆయన గురించి ఒక 2 మాటలు మనం తెలుసుకోవాలి. అదే బోధన్కి సంబంధించిన జేఏసీ కన్వీనర్గా ఆయన దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఉద్యమం నడిపిన ఒక మంచి చరిత్ర ఉన్న మన బోధన్కి ఈ జేఏసీ కన్వీనర్గా ఆయన చేసిన సేవలు చాలా అమోఘం. అందులో భాగంగా ఆయన జేఏసీ కన్వీనర్గా ఉండడం వల్ల కూడా అనేక కార్యక్రమాలు, ఇటు సకల జనుల సమ్మె, ఇటు పెన్ డౌన్ కార్యక్రమము, వంట వార్పు, వివిధ ఉద్యమాలన్నిటి కూడా తానే ముందుండి పోషించడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఆ ఉద్యమ నేపథ్యం గురించి తెలుసుకునే ముందు ఇవన్నీ కూడా అసలు ఎలా జరిగాయి, ఎలా చేస్తారు, అవన్నీ వారి సాధక బాధకాలన్నీ కూడా ఈరోజు మనం వారికి అడిగితే తెలుసుకుందాం. నమస్కారం గోపాల్ సార్ గారు, బాగున్నారు సార్? సార్ చెప్పండి, అసలు ఉద్యమం గురించి, అంటే మీ గురించి ఈ తెలంగాణ ఉద్యమం అసలు ఎలా జరిగింది, జేఏసీ మీకు కన్వీనర్ అవకాశం వచ్చింది, ఇవన్నిటి గురించి మీరు ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారా? మేము పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు 6th క్లాసులో 69 ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నా కానీ మా సీనియర్స్ అప్పుడు హెచ్ఎస్సీ అనేది ఉండేది. హెచ్ఎస్సీ వాళ్ళంతా అప్పుడు ఉద్యమంలో పాల్గొని బస్సులు అద్దాలు బలగొట్టడము, ఉద్యమ తీవ్రత అవన్నీ మేము కళ్ళారా చూసినప్పుడు మేము కూడా మరి జై తెలంగాణ అని చెప్పి పిల్లల్ని పోగు చేసుకొని ఆ రోజే జై తెలంగాణ నినాదంతో తిరిగినాం. అయితే కాలక్రమేణా ఉద్యమం 4-5 ఏళ్ళకు ఒకసారి 69 పోయింది, మళ్ళీ 92 వచ్చింది ఇందిరారెడ్డి నాయకత్వం వహించినప్పుడు. తర్వాత మొన్న మలిదశ ఉద్యమము, అసలు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డప్పుడు కూడా మేము అనుకున్నాము సాధించగలుగుతుందా అనే అనుమానం మాకు కూడా వచ్చింది. అప్పటికే మేము ఉద్యోగంలో జాయిన్ అయిపోయినాం, చాలా సర్వీస్ అయిపోయింది, సాధించగలుగుతుందని అనుమానం ఉండింది. కానీ ఆయన వ్యవహార శైలి ఏదైతే 2001 నుంచి 2009 దాకా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడము, టీడీపీతో పొత్తు పెట్టుకోవడము అనేది మాకు నారాజు పరిస్థితి ఏర్పడ్డది. ఇది బేకారని అనిపించింది. అక్కడ 4లో ఫెయిల్ అయిపోయాడు, 9లో ఫెయిల్ అయిపోయాడు. చివరికి ఆమరణ దీక్ష అనేటటువంటి చివరి అస్త్రంగా భావించి ముందుకు వచ్చినప్పుడు మాకు కూడా కదలిక వచ్చింది. ఎందుకు కదలిక వచ్చిందంటే కరీంనగర్ నుంచి బయలుదేరి దీక్షలో ఆమరణ దీక్షకు వెళ్ళిపోతా అని అనుకున్నప్పుడు అక్కడ అలుగునూరు చౌరస్తాలో ఆయనను అరెస్ట్ చేసి చాలా ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ ఆమరణ దీక్ష పోయే ముందు అలుగునూరు చౌరస్తాలో ఆయనను అరెస్ట్ చేసి దాదాపు హింసించడం జరిగింది. దాన్ని మేము భరించలేకపోయినాం. సీమాంధ్రుల పెత్తనంలో నడుస్తున్నటువంటి గవర్నమెంటు
ఆయనను హింసించడం అనేది అంటే యావత్ తెలంగాణను హింసించినట్టే భావించి అప్పుడు మా దగ్గర కదలిక వచ్చింది. అదే టైంలో ఆమరణ దీక్షకు వెళ్తే ఖమ్మంకి తీసుకుపోవడం, అక్కడ నుంచి మళ్ళీ పరిస్థితిని బట్టి నిమ్స్కు తరలించడం జరిగినప్పుడు ఇక్కడ మా ఉపాధ్యాయులు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫామ్ చేసిండ్రు. ఫామ్ చేసినప్పుడు ప్రత్యేకంగా నన్ను పిలిచి, సార్ మీరు దీనికి నాయకత్వం వహించాలన్నప్పుడు నేను గ్రామీణ ప్రాంతంలో ఉండేవాడిని, బోధనలు అందుబాటులో ఉండా కాబట్టి మీరు ఎవరైనా చూసుకొని నేను సలహాలు ఇస్తా అని చెప్పిన. సలహాదారుగా ఉంటా అంటే, లేదు సార్ మీరు ఉండాల్సిందే, దాదాపు అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఉండాలంటే సరే అని అప్పుడు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధానంగా దాంట్లో 80% టీచర్ల భాగస్వామ్యం ఉండే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది, పబ్లిక్ సెక్టారు ఎంప్లాయీస్ కూడా ఉండేది. అక్కడ టీ అనేది ఒక వారం రోజులు ప్రోగ్రామ్ చేసినాం. అప్పటికి కేసీఆర్ దీక్షలో అమర దీక్షలో కొనసాగుతున్నాడు. ఆ ప్రోగ్రాం చేసిన తర్వాత చివరికి డిసెంబర్ 9, 2009 ప్రకటన రావడం జరిగింది. తెలంగాణ విభజన అంశాన్ని పరిశీలిస్తున్నామని అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం ప్రకటన చేయగానే మేము ఈ వారం రోజులు చేసిన దానికి కూడా కొద్దిగా ఫలితం వచ్చింది అనుకున్నాం. ముఖ్యంగా అమర దీక్ష కేసీఆర్ అని చెప్పేసి అనుకున్నాం. అదే టైంలో శ్రీకాంత్ చారి బలిదానం అనేది మొట్టమొదటి బలిదానం చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. దాంతో యువకులలో మనం కూడా పాల్గొందామనే భావన వచ్చింది, ఉద్యోగులు మేధావులు అందరూ కూడా పాల్గొనే భావన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత మేము ఊహించినాం సీమాంధ్రుల పెద్దరికం అనేది పెద్ద ఎత్తున డామినేషన్లో ఉంటుంది అని అనుకున్నాగానే తెల్లారి నుంచి సీమాంధ్ర నాయకులు ఢిల్లీ చుట్టూ తిరగడం, సతీ సమేతంగా తిరగడము, ఏదో లాబింగ్ చేయడము, తెర వెనుక ఉండి చేసినట్టుగా కార్యక్రమాలు చేసిన తర్వాత డిసెంబర్ 23 మళ్ళీ ప్రకటనని వెనక్కి తీసుకుంటామని అదే చిదంబరం చెప్పగానే యావత్ తెలంగాణ బగ్గుమనే పరిస్థితి ఏర్పడ్డది. డిసెంబర్ 24 నాడు హైదరాబాదులో జేఏసీ ఏర్పాటు చేస్తుంటే అక్కడ ఏ విధంగా జేఏసీ ఏర్పాటు అవుతున్నది అని చెప్పేసి దినమంతా టీవీ ముందర కూర్చొని చూడడం జరిగింది. అదే పద్ధతిలో సాయంత్రం 4 తర్వాత అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు, టీచర్లకు, ఎన్జిఓస్కి, ప్రజా సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు పిలిపించేసి మహాలక్ష్మి మందిర్లో జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. హైదరాబాద్ జేఏసీ ఫామ్ చేయడం అది మీ ఆలోచన సార్, లేకపోతే స్టేట్ నుంచే జేఏసీ ఫామ్ చేయాలని చెప్పేసి మన పిలిపి అట్లాంటిది ఏం జరగదు. ఎప్పుడైతే 23 ప్రకటన వాపసు పోయిందో 24 పొద్దున్నే కేసీఆర్, జయశంకర్ సార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి, టీడీపీ వాళ్ళ దగ్గరికి పోవడము, అందరిని పిలువంగానే పిలిచిన తర్వాత అన్ని వర్గాల ప్రజలతో జేఏసీ ఫామ్ చేసిండు. దాన్ని ఆదర్శంగా తీసుకుని అదే నమూనాలు బోధనలో తయారు చేయడం జరిగింది. అది మహాలక్ష్మి మందిర్లో సుమారు 300-400 మంది కూర్చొని తయారు చేసినాం. దాంట్లో ఒక స్టీరింగ్ కమిటీని వేసినాం. మిగిలిన వాళ్ళని అందరూ సభ్యులుగా తీసుకొని దీక్షలు మొదలు పెట్టాలని డిసెంబర్ 28 దీక్షలు మొదలు పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో తటస్థ వైఖరి ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు ఉంటే బాగుంటుందని అందరూ ఆలోచన చేసి, గోపాల్ రెడ్డి అయితే అన్ని వర్గాలు, రైతులు కానీ, వ్యాపారులు కానీ, విద్యా సంస్థలు కానీ, ప్రజా సంఘాలతో కానీ, ఉద్యోగస్తులతో కానీ, ఎన్జిఓస్తో కానీ, టీచర్లతో అన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన బాగుంటుందని చెప్పేసి నన్ను కన్వీనర్గా ఉంచడం జరిగింది. అక్కడ నుంచి దాదాపుగా 1519 రోజులు దీక్షా శిబిరం నడిపించినా కానీ ఎక్కడ వెనుకకి రాలేదు. వచ్చేటోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు, అందరూ కలుపుకొని పోవాలని చెప్పేసి ఎక్కడైనా అలుగుడు అట్లాంటి సందర్భాలు ఉంటే కూడా దాన్ని నేను పట్టించుకోలేదు, ముందుకెళ్ళిపోయినా. దాదాపు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా అది చేసి కొనసాగింది. అంటే ఈ ఉద్యమంలో, అంటే ఈ ఉద్యమ నేపథ్యం గురించి, అంటే మీ ఫ్యామిలీ పరంగా, అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి ఏమన్నా, అంటే గతంలో కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరన్నా ఉండి అట్లా మీరు ఇన్స్పిరేషన్ అయ్యారా? అంటే మీ వాస్తవానికి అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి. మాది ఉద్యమ నేపథ్యం కాదు, రాజకీయ నేపథ్యం కాదు, వ్యవసాయ కుటుంబం. మా నాయన పోతడి గంగారెడ్డి దాదాపు ఈ గ్రామం చుట్టుపక్కల ఒక 50 నుంచి 100 ఊర్లకు పరిచయం ఉన్న వ్యక్తి. అంతటి తండ్రికి నేను కొడుకుగా పుట్టడం అనేది కూడా నేను గర్వపడుతున్నా. అప్పటికి గర్వపడ్డా కూడా. తనని ఆదర్శంగా తీసుకొని మా కొన్ని లక్షణాలు మా నాయన అందించాడు. ఏది మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు అనేటటువంటి ఆ ఆదర్శ లక్షణాలతోనే మేము ముందుకు పోయినాము. ఆయన చెప్పినటువంటి మాటలు మాకు స్ఫూర్తినిచ్చినాయి. ఇక పోరాటంలో ఎక్కడ వెనకాడికి వేయలేదు. వ్యవసాయ కుటుంబము, చుట్టుపక్కల 100 గ్రామాలకు కూడా పంచాయతీలో పోతుండే, ఏరబడితే భూములు కొలుస్తుండే, పెళ్ళిళ్ళు
అట్లాంటి కార్యక్రమాలు తన చేతి మీద చాలా జరిగినాయి. దాదాపు అంత పెద్ద మనిషి కడుపులో పుట్టినందుకు నేను 10-20 పైసలు ఏమైనా చేయాలని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నాం. ఇప్పటికి కూడా అదే ఆశయంతో కొనసాగుతున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ మన ఉద్యమంకి వస్తే జేఏసీ కన్వీనర్గా మీరు అనేక కార్యక్రమాలు చేపట్టినారు. అప్పట్లో జరిగిన ఈ పెన్ డౌన్ అనే కార్యక్రమం చాలా దాదాపుగా కానీ అంటే దాని గురించి చెప్పండి. దాదాపుగా బోధన్ జేఏసీ చేసే కార్యక్రమాలను చూసి హైదరాబాదు జేఏసీ విసిపోతుండే. అరే బోధన్ జేఏసీ ఇంత పకడ్బందీగా ఇంత ఆదర్శవంతంగా నడుస్తుందా అని చెప్పేసి ఆశ్చర్యపోయేటటువంటి సందర్భం. దాదాపు హైదరాబాద్ జేఏసీలో జిల్లా వాళ్ళని పిలుస్తుంది, నిజామాబాద్ జిల్లా అనేటప్పటికీ బోధన్ జేఏసీని ప్రత్యేకంగా అక్కడ పిలిచేవాళ్ళు. ఇక్కడ జరిగే కార్యక్రమాలను ఒకసారి వివరించమని చెప్తుంటే దాదాపు 10-15 సార్లు హైదరాబాద్ జేఏసీ మీటింగ్ కూడా వెళ్ళాం. ఇక్కడ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి, రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలనేటటువంటి ముఖ్యమైన లక్ష్యంతోనే మా బోధన్ జేఏసీ పనిచేసింది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఎంపీపీలు కానీ జెడ్పీటీసీని కానీ ఆఖరకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి ఉన్న ఆయనను కూడా రాజీనామా చేసి ఉద్యమంలో రమ్మని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళడము, ఏది రిక్వెస్ట్ చేసి రాజీనామా చేసి ఉద్యమంలో మరి ఇబ్బంది కలగలేదు. అట్లాంటివి జరిగినాయి. జరిగినప్పుడు పోలీసులు బాగా అనగదొక్కడానికి ప్రయత్నం చేసిండ్రు. 3 సార్లు 4 సార్లు అటు చిరన్పల్లికి ఒకసారి, అట్లాగే నిజామాబాద్కు 3 సార్లు పోయినప్పుడు కూడా అరెస్టులు జరిగినాయి. 3వసారి పోయినప్పుడు చాలా పెద్ద ఎత్తున దాదాపు 400 నుంచి 500 మందిని పోలీసుల కళ్ళు కప్పి నిజామాబాద్కు చేరుకోవడం జరిగింది. ఇటు నవ్వుపేట నుంచి అటు మోసరా నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర జాన్కంపేటలో, ఏడుపల్లిలో, నిజామాబాద్లో, బోధన్లో అనేక మంది పోలీసులు ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా మన వాళ్ళని దొరకనీయకుండా మోటార్ సైకిళ్ళ మీద, పల్లె వెలుగు బస్సు మీద, ఆటోలలో తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ మా కల్దుర్తి నుంచి అయితే సుమారు 55 మంది ఒక 6 ఆటోలలో షటాపూర్ గేట్ నుంచి జానకంపేట ఊళ్ళో దోచుకొని అక్కడ నుంచి సరంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ పక్కన పడి గుండారం నుంచి సుభాష్ నగర్ వెళ్ళి ఆయన ఇంటి దగ్గరికి చేరుకున్నాం. ఆ విధంగా 400-500 మంది చేరుకున్నప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున అలజడి జరిగింది, లాఠీచార్జీ జరిగింది. నాకైతే వారం రోజులు సుస్థ అయిపోయినప్పుడు చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఒక 5-6 మీద, ప్రభాకర్ అన్న మీద, గౌతమ్ మీద, శివరాజ్ మీద, నా మీద పెద్ద ఎత్తున పోలీసులు దాడి చేసిండ్రు. అయినా ఆ టైంలో తప్పనిసరి లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి అప్పటికి నా వయసు 55 సంవత్సరాలు, చాలా యంగ్ డైనమిక్ యువకులు ఉన్నారు. ఆ కంచెను దూకండి, గోడలు దూకండి, దూకేసి పోయి మంత్రి ఇంటి తలుపుల కన్నా కానీ ఇది రాజీనామా డిమాండ్ పత్రం తయారు చేసాం, దాన్ని అతుకుపెట్టరండి, అక్కడ ఉంచిరండి అంటే ధైర్యం కాలేదు. 50 సంవత్సరాల వయసు అయినా కానీ 2-3 గోడల్ని కనురెప్ప పాటు లోపల పోవడం జరిగింది. లోపలికి పోయిన తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు బాగా లాఠీచార్జ్ జరిగింది. అప్పుడు అంటే ఉద్యోగిగా మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. మొదటి నుంచి ఏ పిలుపు ఇచ్చినా కానీ ఫస్ట్ కన్వీనర్ని అరెస్ట్ చేయాలా, సెక్రటరీ మల్లేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసు వాళ్ళకి ప్రెషర్ ఉంటుండే. మొట్టమొదటి ప్రోగ్రాము ఇది మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్, బోధన్ నుంచి పెద్ద ఎత్తున వెళ్ళాలని చెప్పేసి బోధన్ జేఏసీ జెండాలు తీసుకొని సుమారు 2-3 డీసీఎంలల్లో పోలీసులకు తెలియకుండా ఇటు మహారాష్ట్ర బార్డర్ నుంచి ధర్మాబాద్ చేరుకున్నాం. కల్దుర్కి కండగాం మీదుగా ధర్మాబాద్ చేరుకొని ట్రైన్లో వెళ్ళిపోవడం జరిగింది. దాదాపు బాసర్ నుంచి కామారెడ్డి, హైదరాబాద్ వరకు కూడా బోధన్ కన్వీనర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కానీ నేను అప్పటికో వేషధాడు వేషంలో ధోతి కట్టుకొని, కమీస్ వేసుకొని, పట్టుక చుట్టుకొని ఆ రైల్లో పైన పడుకోవడము, వాళ్ళకి దొరకకపోవడము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 144 సెక్షన్ పెట్టారు కాబట్టి 5గురికి మించకుండా బ్యాచ్లు తయారు చేసి, ఒకవేళ మనం కలుసుకోకపోయినా కానీ ఎట్లా భోజనం ఖర్చులు, రవాణా ఖర్చులు వాళ్ళ చేతిలో పెట్టి ఇందిరా పార్క్ దగ్గరికి చేరుకున్నాం. ఇందిరా పార్క్లోకి మా వాళ్ళు కొందరు వెళ్ళిపోయిన తర్వాత ఇందిరా పార్క్ని గేట్ క్లోజ్ చేసిండ్రు. అప్పటికి మన వాళ్ళ జెండాలు ఉన్నాయి. సుమారు 2 గంటల తర్వాత ఇందిరా పార్క్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత జనాలు విపరీతం అయిపోయినారు. ఇందిరా పార్క్ దగ్గర 1-2 5-10 పోయి 5,000 మంది జమ అయినాము. అక్కడ 5,000 మంది జమ అయిన దానికి నాయకత్వం వహించిన అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇందిరా పార్క్ నుంచి మనోళ్ళం కూడా బయట తీసుకొచ్చినాం. అప్పుడే కాకతీయ యూనివర్సిటీ పిల్లలు అటువైపు వచ్చి మనోళ్ళ దగ్గర ఉన్న జెండాల్ని గుంజుకున్నారు. దాదాపు 200 జెండాలు తీసుకుపోయినాం. ఆ జెండాలన్నింటినీ కాకతీయ యూనివర్సిటీ పిల్లలు గుంజేసుకున్నారు. ట్యాంక్ బండిని చేంజ్ చేసింది మొట్టమొదలు బోధన్ జేఏసీ.
అక్కడ మన న్యూ డెమోక్రసీ మన బోధన వాళ్ళు ఉత్తుత్త పెళ్ళి అది ఆర్య సమాజ్ బిల్డింగ్లో పెట్టి అక్కడ ఒక 10,000 మందిని గ్యాదర్ చేయడం జరిగింది. మేము ఇందిరా పార్క్ నుంచి వాళ్ళేమో సికింద్రాబాద్ ఆర్య సమాజ్ ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి ట్యాంక్ బండిని చేంజ్ చేసిన దాంట్లో మొట్టమొదటి బోధన చేసి ఉన్నది. ఆ తర్వాత కొద్దిగా హింసాత్మకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. విగ్రహాలు కూలగొట్టడం అనేది అక్కడ కూలగొట్టిన తర్వాత బోధన చేసి జెండాల్ని బాతిరు అక్కడ. ఏది కాకతీయ యూనివర్సిటీ పిల్లలు. మాకు అనిపించింది, మేమైతే బాతలేదు, ఎవరు తీసుకుపోయారంటే కాకతీయ యూనివర్సిటీ పిల్లలు తీసుకుపోయారని మా వాళ్ళు చెప్పిండ్రు. సరే ఆ రోజు రాత్రి వచ్చేసినాం. తెల్లారే ఇంట్రాగేషన్ బోధన జేఏసీ మీద. జెండా వాతడం వల్ల బోధన జేఏసీ జెండాలు ఇక్కడికి ఎట్లా వచ్చినాయని చెప్పేసి మళ్ళీ వేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఉన్నట్టుగా వాస్తవం చెప్పినాం. మేము విగ్రహాలు డ్యామేజ్ చేయలేదు, జెండాలు బాతలేదు. మా చేతుల నుంచి కాకతీయ యూనివర్సిటీ పిల్లలు జెండాలు గుంజుకున్నారు. గుంజుకున్న తర్వాత అక్కడ బాతడం జరిగింది, అంతేగాని మా ప్రత్యక్షంగా ప్రమేయం లేదు అని చెప్పినాం. అట్లాగే సకల జనుల సమ్మె కూడా అందరు ఉద్యోగులు పాల్గొనేటట్టు చేసినాం. ఆర్టీసీ వాళ్ళు, ఇక టీచర్స్, ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు ఒత్తిడి ప్రభుత్వం సహకారం మంచిగా ఉండేనా సార్? ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినా కానీ అందరినీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలంగాణ ఆవశ్యకత ఉన్నది, మనం ఎంతైనా కష్టపడాలా, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని మళ్ళీ ఎవివో ఉద్యోగాలు పోవు, ఎవివో అన్ని మళ్ళీ మనకు వస్తాయి, ఆడికి పోవు అని చెప్తే అప్పుడు ప్రజల్లో ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి మాతో పాటు వాళ్ళు పోరాటం చేసిండ్రు. తర్వాత సాగరహారం కూడా పెద్ద ప్రోగ్రాం, దాన్ని కూడా పోలీసుల కళ్ళు కప్పించేసిపోయినాం. తర్వాత అసెంబ్లీ ముట్టడి కూడా ఒకసారి పిలుపుండే 2013లో. 2013 జూన్ 14 ముట్టడి. అయితే 12వ తారీఖు నాడు స్కూల్స్ ఓపెనింగ్. ఎట్లాగో స్కూల్స్ ఓపెనింగ్ రోజు ఫస్ట్ డే నేను ఎట్లాగో డ్యూటీలో ఉండాల్సిందే వెకేషన్ అయిపోయిన తర్వాత. అందుకని పోలీసు వాళ్ళు కూడా 2 రోజుల ముందు అరెస్ట్ చేయకుండా 12వ తారీఖు నాడే అరెస్ట్ చేద్దామని ఆలోచన చేసిండ్రు. 12వ తారీఖు నాడు స్కూల్కు రావడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వస్తే అప్పుడు శంకరయ్య గారు ఉండేది SHOగా. వచ్చి సార్ సాయంత్రం అరెస్ట్ చేస్తామంటే సరే నేనే సరెండర్ అవుతా అని చెప్పిన. చెప్పిన తర్వాత 1 గంట వరకు డ్యూటీ చేసుకున్నా. లంచ్ టైంకు ఇంటికి వచ్చేసిన. స్కూల్లో ఇంకొకరికి ఇన్ఛార్జ్ ఇచ్చేసిన, మా యూనియన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన. మొత్తం డ్యూటీ చేయకుండా హాఫ్ డే డ్యూటీ చేసుకున్నా, రేపు నాకు ప్రాబ్లం రావద్దు చూడాలని చెప్తే సరే అన్నారు వాళ్ళు. మధ్యాహ్నం 1 గంట నుంచి మోటార్ సైకిల్ వేసుకొని పోలీసుల కళ్ళు కప్పేసి వర్ని వెళ్ళిపోయినాం. వర్ని నుంచి మోసాల మా బంధువుల ఇంటి దగ్గర ఉన్న ఆ రోజు రాత్రి మా బంధువుల మా సడుకోడి ఇంటికాడ ముత్తకుంట పొలాల పడుకున్నాం. షెడ్ ఉండి అక్కడ పడుకొని పొద్దున 5ంటికి లేచి లుంగి కట్టుకొని టవల్ చుట్టుకొని వయా గాంధారి, ఏది మన మంచిపని నుంచి గాంధారికి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి లింగంపేట మండల్ పోల్కంపేట కొత్తపల్లి నుంచి మెదక్ నుంచి వెళ్ళి నర్సాపూర్ వెళ్ళే వరకు కూడా లొంగి మీద ఉన్న మోటార్ సైకిల్కి ఒక గడ్డి మోపు కట్టుకున్నా. ఇక్కడ బోధన్ పోలీసు వాళ్ళు, బోధన్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ కూడా మొత్తం రెడ్ అలర్ట్ చేసినారు. బోధన్ కన్వీనర్ ఎక్కడున్నా పట్టుకోవాలని చెప్తే ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయినాం. హైదరాబాద్ మోటార్ సైకిల్ మీద చేరుకున్న తర్వాత ఒక్కొక్క గ్యాంగ్కి 10 మంది చొప్పున తయారు చేస్తే ఒక 10 గ్యాంగులు బోధన్ నుంచి ఇట్లాంటి స్ట్రగుల్ పడ్డ సమయంలో ఏ రోజు అనిపించిందా, అరే అసలు ఎందుకున్నా కన్వీనర్ లేదు తలనొప్పి ఎందుకు? ఏ రోజు అనిపించలేదు నాకు. ఉద్యమం నడిచేటప్పుడు కొందరు కాళ్ళలో కట్టెలు పడేసిండ్రు.